హాయ్ అండి. ఈరోజైతే ఈ పూల్ మఖానాతో నేను ఒక లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు తెలిసి పూల్ మఖానా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇన్ కేస్ ఇష్టపడని వాళ్ళు ఉన్నా ఇష్టంగా తినేలా దీంతో ఒక లడ్డు రెసిపీ అయితే చూపించబోతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయిశ్రీ. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఈ లడ్డు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అది హీట్ అయ్యాక 1 ఫుల్ కప్ అయితే పూల్ మఖానా యాడ్ చేస్తున్నానండి. ఈ పూల్ మఖానా అంటే తామర గింజలు కదా, మనందరికీ తెలుసు. ఇది మన హెల్త్కి చాలా మంచిదండి. మన డైలీ డైట్లో ఈ పూల్ మఖానా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి ఐరన్, కాల్షియం పుష్కలంగా అందుతుంది. ఇవి చక్కగా ఫ్రై చేసేసాక నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు పూల్ మఖానా అయితే ఎంత తీసుకున్నామో దాంట్లో హాఫ్ అయితే పల్లీలు తీసుకోండి. ఈ కప్తో 2 కప్స్ అయితే పూల్ మఖానా అయింది నాకు, అందుకని 1 కప్ అయితే పల్లీ తీసుకున్నా. ఈ పల్లీలు కూడా చక్కగా అంతా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసేయండి. ఇవి అంతా చక్కగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా నేను ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు స్నాక్స్ అని అడుగుతారు కదా, అలాంటప్పుడు చక్కగా ఈ పూల్ మఖానా లడ్డు ఒకటి ఇచ్చారంటే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది, అలాగే వాళ్ళ హైట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాక నేను ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఎంత అయితే పల్లి వేసామో దాంట్లో హాఫ్ అయితే బాదం యాడ్ చేయండి. ఈ బాదం కూడా చక్కగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయండి. మనకి బాదం తినని పిల్లలు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం ఇలా లడ్డు రూపంలో ఇచ్చేసామనుకోండి చక్కగా వాళ్ళు తినేస్తారు. అలాగే వాళ్ళకు కూడా చాలా మంచిది కదా, వాళ్ళ మైండ్ కూడా మంచిగా షార్ప్ అవుతుంది. రోజు బాదం పొద్దున్నే నానబెట్టి నైట్ నానబెట్టి మార్నింగ్ ఇవ్వడం అయితే చాలా మంచిది కదా, మనలో చాలామంది చేస్తూ ఉంటాం కదా. ఇక ఇవన్నీ చక్కగా కొంచెం చల్లారాక నేనైతే మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టినప్పుడు మనం కొంచెం కోర్స్గా పెట్టామంటే మిక్సీ చాలా బాగుంటుంది, అంటే అక్కడక్కడ పల్లీలు అవి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ అయితే బెల్లం యాడ్ చేసి ఒక చిన్న టీ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్కే మనకి బెల్లం అంతా కరిగిపోయి చక్కగా పాకం వచ్చేస్తుంది కదా. ఎటువంటి పాకం రావసరం లేదండి, ఓన్లీ బెల్లం కరిగితే చాలు మనకి. ఇప్పుడు మనం ఫ్రై చేసి మిక్సీ పట్టిన పౌడర్లు అయితే ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసి అంతా చక్కగా ఒకసారి అయితే మిక్స్ చేయండి. ఈ లడ్డూలో మనం నెయ్యి కూడా ఎక్కువ ఏమీ యూజ్ చేయక్కర్లేదండి. మనకు కావాలంటే 1 స్పూన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం లడ్డు చుట్టేయడమేనండి. ఈ లడ్డు అయితే మనకి చాలా సాఫ్ట్గా ఉంటే ఇన్ కేస్ మీరు చుట్టగలరు అనే వాళ్ళు అయితే కొంచెం వేడి మీద చుట్టేసినా మంచిగా లడ్డు అయిపోతుందండి. ఇప్పుడు నేను గోరువెచ్చగా అయ్యాక అంతా ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడైతే నేను లడ్డు చుడుతున్నాను. ఈ లడ్డు మన రోజు తినడం వల్ల హెయిర్కి కూడా చాలా మంచిదండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి. ఇక ఈ లడ్డు అయితే చూడ్డానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతకు మించి ఉందండి. ఈ లడ్డు అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను. దీని టేస్ట్ అయితే నాకు, నా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ అమూల్యమైన కామెంట్ని నాతో షేర్ చేసేయండి. ఇక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.